హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు రాజీ. ఈరోజు రెసిపీ వచ్చేసి కంద బచ్చలి. ఈ కర్రీనట కార్తీక మాసంలో తప్పకుండా తినాలట అని పెద్దలు చెప్తారు. దీని రీజన్ అయితే నాకు తెలియదు. కందని ఇలా కట్ చేసుకోవాలి. అంటే గ్లౌజ్ మాత్రమే వేసి కట్ చేయండి. లేకుంటే చేతికి దురద పుడుతుంది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసేసుకొని దీంట్లో చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆ పీసెస్ ములిగేంత వరకు వాటర్ వేసి ఇలా 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత దీనిలో బచ్చలి కూరను కట్ చేసి వేసుకోవాలి. తర్వాత దీనిలో మళ్ళీ చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసి మళ్ళీ 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ ఉడికే గ్యాప్‌లో నేను చింతపండుని నానబెట్టి ఇలా గుజ్జు తీసి పెట్టుకున్నాను ముందుగా. అంటే ఇక్కడ పులుపు మనకు తగినంత వేసుకోవచ్చు. తర్వాత దీన్ని మెత్తగా కలబెట్టుకోవాలి. అంటే ఇలా పీసెస్ ఉంటే బావుంటుంది. మెత్తగా పప్పులా కాకుండా. దీని తర్వాత మనం తాలింపు వేసుకోవాలి. ఈ పోపు వేసే లోపల మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మన ఛానల్‌లో జ్యువెలరీ వీడియోస్ కూడా పెడుతున్నాను. చాలా వరకి జ్యువెలరీనైతే లైక్ చేయడం లేదు. ఈ వ్యూస్ కూడా ఎక్కువ రావడం లేదు. నిజానికి నా వృత్తే జ్యువెలరీ. ఇలా కర్రీస్ పెడుతుంటే లేకుంటే అదర్ వీడియోస్ ఏం పెట్టినా కూడా వ్యూస్ అయితే బాగా వస్తున్నాయి. జ్యువెలరీకి అయితే రావట్లేదు. కాస్త అబ్జర్వ్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.